అందరికీ నమస్కారము. గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, గల్ఫ్కు ఎంతోమంది అక్క చెల్లెమ్మలు వస్తూ ఉంటారు, ఆడవాళ్ళు. మరి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ భర్తలకు సంబంధించి ఈ ముందు ఒకసారి ఇంకొక మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట వినండి అందరూ. ఎవరైతే భార్యలను ఇంటికి పంపించి ఎవరైతే భార్యలను గల్ఫ్ దేశాలకు పంపించి గల్ఫ్లో కష్టపడి నిద్ర ఆహారం లేకుండా, తిండి తీర్థాలు లేకుండా సంపాదించిన ఆ అక్క చెల్లెమ్మల కష్టాన్ని ఇంటికాడ వాళ్ళ భర్తలు అనేటువంటి వాళ్ళు కొంతమంది, అందరూ కాదు, ఇంటి దగ్గర ఏ విధంగా ఆ డబ్బును వేస్ట్ చేస్తూ ఉన్నారో, దుబారా ఖర్చులు చేస్తూ ఉన్నారో, మరి అలాంటి వారికి, అలాగే అలాంటి భర్తలే కొంతమంది, అందరూ కాదు కొంతమంది, మరి అనుమానపు తాగి తందనాలాడి చెడు తిరుగుళ్ళు తిరిగి, మరి గల్ఫ్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు, నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న అక్క చెల్లెమ్మలు పట్టుకొని వాళ్ళను అనుమానిస్తూ, వాళ్ళను రోజు వేధిస్తూ, వాళ్ళను టార్చర్ పెట్టే మగవాళ్ళకి ఈ వీడియో. బాగా చూసుకునే వాళ్ళకి అంతకన్నా అదృష్టం లేదు. కానీ కొంతమంది బ్రదర్ ఇంటి దగ్గర ఉన్నటువంటి భర్తలు ఆ గల్ఫ్ పంపించిన ఆ భార్యలను ఏ విధంగా హింసపడుతున్నారంటే, అంత చండాలంగా, అంత హీనంగా, అంత టార్చర్ పెడుతూ, వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉండేదే కాకుండా, మరి వారి సంపాదన నుంచి మళ్ళీ నెల వద్దు ఆ జీతం వేయకపోతే, ఆ జీతాన్ని నెల వద్దు ఆ జీతం వేయకపోతే వాళ్ళు తిట్టి, వాళ్ళు రాచి రంపాన పెట్టి ఆ జీతం వేయించుకుని, మరి ఆ జీతాన్నితో ఎంజాయ్ చేస్తున్న భర్తలకి మరి ఈ వీడియో పెడతా ఉన్నాము చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా. మేము కోరుకునేది ఒకటే, ఎవరిదైనా బాణమే, అది భర్తది కావచ్చు, భార్యది కావచ్చు. ఒకరు అర్థం చేసుకొని సంసారం ముందుకు వెళ్తేనే ఆ సంసారము వృద్ధి చెందుతుంది. ఆ పిల్లలను బాగా చూసుకొని, భార్య మామూలుగా సాదా ఎవరికైనా పరిస్థితులు బాగుండవు. కొంతమంది భర్తలు ఇంటికాడ ఏం పని చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు మంచానం పడేది కావచ్చు, బాగలేకనో ఏదో మంచి మంచి పెద్ద వ్యాధులతో బాధపడుతూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు భార్యలు కోర్టుకి పోయి తర్వాత ఈ దేశాలకు పోయి సంపాదించుకొని లక్షణంగా ఇంటికి పంపించి, ఆ డబ్బులతో ఇంటి దగ్గర ఉండే వాళ్ళు దాని సరైన క్రమంలో ఖర్చు పెడుతూ, ఆ పిల్లల పోషణకు దాన్ని ఉపయోగిస్తూ, అలాగే ఆ అప్పులు కడుతూ నిజాయితీగా ఉండే భర్తలు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారికైతే మేము మా చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. కానీ మూర్ఖత్వంతో, తెలిసి తెలియని అమాయకత్వంతోనో, లేకుంటే మరి ఏదైనా కావచ్చు, యుగోలతోనో సంపాదించిన ఆ డబ్బులను సరైన దారిలో ఖర్చు పెట్టుకోకపోగా, దాన్ని తాగి తందనాలాడి ఫ్రెండ్స్కు హ్యాపీగా ఎంజాయ్ చేసి, అలాగే ఒక స్కూటర్ ఒకటి కొనుక్కొని, బైక్ లాంటివి కొనుక్కొని, మరి చెడు తిరుగుతూ అతలకలా రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చే కొద్దీ ఆ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి చూసి పట్టించుకోకుండా మరి ఫుల్గా తాగి వచ్చి మంచాన పడిపోయి మరి ఆ నిద్రావస్థలోకి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లవారు లేచి మళ్ళీ అదే మొదలు పెడుతున్న అలాంటి భర్తలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే చెప్పే మాటకి. ఎందుకంటే అరే, మన కట్టుకునే ఆడది మరి ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించి వస్తుంటే ఆ ఆడదాని సొమ్ముతో మనం ఈ విధంగా తాగి తందనాలు ఆడి, ఈ విధంగా పిల్లల్ని పట్టించుకోకుండా, ఇంట్లో అప్పులు సప్పులు కట్టుకోకుండా ఆ డబ్బును మరి ఆకులాడో లేదంటే ఇంకొకటో ఏదో ఒక చెడు అలవాట్లు బారిస అయిపోయి దానికి ఖర్చు చేస్తూ నువ్వు చెడిపోతూ, పైగా నువ్వు చెడిపోయేదే కాకుండా మరి ఆ విధంగా చేయడం చాలా అన్యాయము. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఏంటంటే అరే ఎప్పటికీ మెయిన్ ఏంటంటే, ఒక భర్త కట్టుకున్న భార్యను విదేశాలకు అన్నీ బాగుండి, కాళ్ళు చేతులు బాగుండి, ఆరోగ్యం బాగుండి, ఒక మంచి గుండు తిండాకట్టి ఉండి కూడా కువైట్కి ఇతర దేశాలకు ఒక ఆడదాన్ని పంపడము అన్యాయం. ఎందుకంటే మన సంప్రదాయాల ప్రకారము మామూలుగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో సంసారాన్ని భార్యతో సహా అందరినీ పోషించాల్సింది, వాళ్ళని సరైన క్రమంలో ఉంచాల్సింది, సరైన పద్ధతిలో పెంచాల్సింది
ఒక ఇంటికి యజమానైనటువంటి పిల్లల తండ్రి కావచ్చు, ఆ భార్యకు భర్త కావచ్చు, ఒక మగాడు. అలాంటి మగవాడు అన్నీ బాగుండి ఇంటికాడ ఉండి మరి కట్టుకున్న భార్యను ఎవరు ఆడబిడ్డో ఆమె పాపము ఆమెను ఏదో వాళ్ళు పోయారు, ఇల్లు పోయారు, వాళ్ళ పిల్లం పోయింది, వీళ్ళ పిల్లం పోయింది, వాళ్ళ భార్య పోయింది, వీళ్ళ భార్య పోయింది, వాళ్ళ ఆవిడ పోయింది, వెనకింటి ఆవిడ పోయింది, సంపాదిస్తూ ఉంది, నువ్వు వెళ్ళు అని మరి ఆమెను ఒక ఇది చేస్తూ పంపించడము సబబు కాదు, మెయిన్ తప్పు. ఒకవేళ ఆమె ఒప్పుకొని పోయినా కూడా పోయిన తర్వాత ఆమెను పంపించే ఆమె కష్టాజీతాన్ని సరైన క్రమంలో వినియోగించుకోవడం నీ భర్త ధర్మం. ఇంటి దగ్గర నువ్వు ఖాళీగా ఉండకుండా భార్య వెళ్ళిన తర్వాత నీ పని నువ్వు చేసుకుంటూ, నీ కుటుంబ పోషణ నువ్వు చూసుకుంటూ, నీ పిల్లల బాధ్యత నువ్వు చూసుకుంటూ, ఆమె పంపించిన డబ్బును అప్పులు చేసి వెళ్ళి ఉంటుంది, ఆ అప్పులకు సరైన క్రమంలో కట్టేసి అప్పు లేకుండా చేయడము, అలాగే ఆ పిల్లల బాధ్యత సంబంధించి వాళ్ళ ఫీజులు కట్టడము, లేదంటే ఈ అప్పు చేసి ఇల్లు కట్టి ఉంటారో అలాంటి ఇల్లు అప్పు తెచ్చిన కాడ వాళ్ళకు తీర్చేయడము వడ్డీతో సహా. ఆ విధంగా చేసి నీకొచ్చిన ఆదాయంతో, నీకొచ్చిన పైదాతో, నువ్వు సంపాదించిన డబ్బుతో ఇండియాలో ఆ డబ్బుతో ఇంట్లో ఖర్చులు అన్నీ చూసుకుంటూ, కరెంటు బాడుగలు కావచ్చు, ఇంటి బాడుగలు కావచ్చు, ఇంకొక ఏదైనా చిన్న కావచ్చు, ఇవన్నిటినీ నువ్వు సమకూర్చాల్సిన బాధ్యత నీకుంది. ఆమె డబ్బు ఆశించుకునే పిల్లల ఫీజుతో సహా మొత్తం నువ్వే చెల్లించవచ్చు. అప్పుడు ఆ విధంగా ఎవరైతే చేస్తారో అలాంటి సంసారము ఒక్క ఊవెత్తున ఎగసపడుతూ వచ్చింది. ఆమె కష్టానికి ఫలితం వస్తుంది ఇట్లా హై స్థాయిలో. ఎందుకంటే ప్రతి నెల సంపాదనలాగే వచ్చేస్తుంది. దాంతో ఎలాంటి దాంట్లో గిట్టింగ్ లేకోకుండా అదే అమౌంట్ వాళ్ళకి అప్పు చెప్తే అప్పులు తీరిపోతాయి, ఇంటికి తెచ్చిన అప్పులు తీరిపోతాయి. అది కాదంటే ఇంకా అన్నీ ఉన్న వాళ్ళకు ఆ డబ్బులు ఏదైనా వడ్డీలకు ఇచ్చుకోవడమో లేదంటే బ్యాంకులు వేసుకోవడమో, ఈ విధంగా దాన్ని మెయింటైన్ చేస్తూ వడ్డీలకు ఇంటికాండే భర్తలు ఈ విధంగా చేస్తే అతను సరైన భర్త, సరైన న్యాయం. అది సరేనా? ఆ విధంగా చేయాల్సిన బాధ్యత అది బాగా గుర్తుపెట్టుకోండి అన్నదమ్ములారా, ఇంటికాండే వాళ్ళు భార్యలు వేధించి నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని టార్చర్ పెడుతూ, అనుమానాలు వాళ్ళకి వీళ్ళకు తగలగడుతూ, అలా అనుమానాలతో నువ్వు సతమత అయిపోయేది కాకుండా ఆమెను సతమత పెడుతూ పనిచేసేది కాకుండా ఆ వచ్చిన డబ్బును సరైన క్రమంలో వినియోగించుకోకుండా చెడు సవాసాలు మరిగి, అలాగే ఆమె పోయిన తర్వాత ఇంకొక కొంతమంది అయితే ఆమె పోయిందని చెప్పి ఇక్కడ ఇంకొక సవాసం చేసి, ఇంకొక ఆవిడ సవాసం చేసి ఆమె మెత్తలో పడి వచ్చిన డబ్బులంతా ఈమెకు కొంచెం తగలబెడుతూ, నీ చెడు తిరుగులకు కొంచెం తగలబెడుతూ, ఎవరన్నా ఆటలు ఆడుతుంటే ఆ ఆటలకు కొంచెం తగలబెడుతూ, బెట్టింగ్లకు తగలబెడుతూ ఉన్న భర్తలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీరు బాగా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కాలం మారుతుంది. ఇప్పుడు అంతా డిజిటల్ కాలం ఇది. మీరు ఇప్పుడు తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకోలేరు. అన్నతమ్ముళ్ళారా చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు తెలుసుకోకపోతే ఎప్పుడు తెలుసుకోలేరు. మన భార్య కోవిడ్లో ఉన్నప్పుడు ఆ వచ్చే అమౌంట్ నువ్వు సరైన దారిలో కానీ నువ్వు వినియోగించుకొని కరెక్ట్గా చేస్తేనే సరిపోయి. మనం ఒకరికాడ పైదెబ్బగా బతకాలంటే ఈ విధంగా చేయాలి. నీ అలవాట్లు మానుకోవాలి, నీ చెడు తిరుగుళ్ళు మానుకోవాలి. ఓన్లీ నువ్వు నీ కుటుంబం పైన ధ్యాస పెట్టాలి. నీ భార్య పైన నమ్మకంతో నువ్వు రోజు ఫోన్ చేసి మాట్లాడు సంతోషంగా 10 మాటలు. ఇంకా కొద్ది రోజులు పనిచేసి హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. అంతే తప్ప నువ్వు టార్చర్ పెట్టి నువ్వు మా ఊరోడు ఆడున్నాడు, ఇంతకుముందు మీ ఊరోడు ఆడున్నాడు, మీ క్లాస్మేట్ వాడు ఆడున్నాడు కోవిడ్లో, వీళ్ళకు లంకెలు కట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నదం కూడా. మనము మనం ఇంటికాడ సంపాదించలేకనే మన భార్యను అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ ఆమెను పంపించింది కాకుండా మనం తప్పేది కాకుండా మళ్ళీ ఆమెను ఈ విధంగా మాటలతో లేనిపోని మాటలతో సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మన చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. సీన్ కట్ చేస్తే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక మాట, భార్యను గల్ఫ్ దేశాలకు పంపించే ఆలోచన రావడము అన్నీ ఉండి, కాళ్ళు చేతులు బాగుండి, ఆరోగ్యంగా ఉండి, అన్నీ ఉన్న భర్త సాధ్యమైనంత వరకు మీరు గల్ఫ్ దేశాలకు భార్యలను పంపించద్దు. మొదటి పాయింట్. పంపించిన తర్వాత నువ్వట్ట నేను ఇట్ట నువ్వు వాడితో వీడితో అని మాట్లాడే హక్కు మీకు లేదు, హక్కు లేదు. ఎందుకంటే మీరు ఒకవేళ ఆవిడ వచ్చి ఇక్కడ తప్పే చేసిండొచ్చు, ఇంకోటే చేసిండొచ్చు, కానీ అంతకుముందు మెయిన్ తప్పు మనది అనేది గుర్తుపెట్టుకో.
ఇంటి దగ్గర నువ్వు అన్ని విధాలుగా కష్టపడి కనీసం కూలి పని లేబర్ పని చేసుకుంటూ అయినా ఆ కుటుంబాన్ని సాగించాలి తప్ప కట్టుకునే భార్యను మనలో సగం మనిషిని సగమైనటువంటి మన భార్యను ఆ విదేశాలకు పంపించి నువ్వంతకు నువ్వు చెడగొట్టేట్టు లెక్క. అందరూ చెడిపోతారని చెప్పి అనుకోగానే ఒకవేళ అలాంటి ఎవరైనా ఆలోచన వచ్చి అలా విధంగా జరిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కింద పైన మూసుకొని రెండు ఉండాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కూడా. ఎందుకంటే మొదటి తప్పు మనది, తర్వాత దాన్ని తప్పు చేసి ఉంటేనా పొరపాటున తర్వాత ఆమెది ఉంటుంది. ఆమె కూడా చెప్తా ఉండాలి, అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తా ఉండాలి ఇదే విషయం. ఇందులోనే అక్క చెల్లెమ్మలారా, ఇంటికాడ మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని భర్త మంచోడు కాక సరైనడు కాక తావులకు బానిస అయిపోయి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ, నిన్ను ఇబ్బంది పెడుతూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, మరి నీ ఒంట్లో ఉండే బంగారు సొత్తు, మీ అమ్మగారు పెట్టిన సొత్తు బంగారు అంతా కూడా ఆటలకు, దాంట్లకు, బెట్టింగులకు, అలాగే తాగుడుకు, ఇలాంటి దాంట్లకు పోగొట్టిన ఆ భర్తలతో నీవు ఏగలేక ఇంత దూరం వచ్చినావు. సరేనా? ఇంత దూరం వచ్చిన తర్వాత సప్త సముద్రాలు దాటి ఇంత దూరం వచ్చినావు. వచ్చి మనం కష్టమో నిష్టమో అని చెప్పి నువ్వు మరి వీళ్ళకు బాత్రూమ్లు కాదు, లేకుంటే బానిస బతుకు బతుకుతూ ఉండవు. బతికి మనం వాళ్ళకు అన్ని సేవలు చేస్తూ నిద్రాగారం లేకుండా టయానికి తిండి లేక ఇబ్బంది పడుతూ నువ్వు కష్టపడి సంపాదిస్తూ ఉన్నావు. అలా సంపాదించినప్పుడు నువ్వు ఇంటికాడ నీకు ఎన్నో గోల్స్ ఉంటాయి, ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చి ఉంటావు. ముఖాల భర్త మంచిది కాకుండా పోవచ్చు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఆ భర్తను స్టడీ చేసుకునే ఆ భర్త ఎలాంటి పరంపో కావచ్చు, ఎలాంటి బేకారు కావచ్చు, ఎలాంటి చెడిపోయిన భర్త కావచ్చు, అలాంటి వాళ్ళు నీకు ఎప్పుడైతే నీకు మరి మంగళ వాయిద్యాలతో నీకు అందరి ముందర నీవు తాలిపట్టు కట్టించుకున్నావో అప్పుడు ఆయన భార్యవు నువ్వు. అంటే అతనిలో అప్పటి నుంచి ఎలాంటి తప్పిదాలు ఉన్నాయో కూడా, చెడు అలవాట్లు కావచ్చు, బెట్టింగ్ అలవాట్లు కావచ్చు, తాగుడు అలవాట్లు కావచ్చు, ఇలాంటి ఏ అలవాట్లు ఉన్నా కూడా మార్చుకోవాల్సిన బాధ్యత భార్యకి ఉంటుంది కదా. కాబట్టి నువ్వు ఎలాగైనా అతన్ని మార్చుకునే బాధ్యత నీది. ఎంత చెప్పినా మారడు, కుదరడు, ఇది నన్నే కొడతాడు తప్ప అతను మారలేక లేదా అని చెప్పి నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలంటే నా భర్త సరైన క్రమంలో లేడు కాబట్టి తనకి బుద్ధి వచ్చేలా, తనకి తెలివి వచ్చేలా, తన మూకత్వాన్ని విడిచేలా అతనికి మరి సరైన సమాధానంగా ఈ విధంగా చేయాలి. ఏం చేయాలి అంటే, నువ్వు ఇంటి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పుడు అకౌంట్ చేసుకుంటావు, ఎట్ట తిరిగి ఒక బ్యాంక్ అకౌంట్. నీ వచ్చిన అమౌంట్ నువ్వు ఫస్ట్ సారి ట్రై చేసి చూస్తావు, 1 నెల 2 నెలలు ఇతను సరిగా ఖర్చు పెడుతున్నాడా, సరైన దారిలో ఎగబెడుతున్నాడా, చెప్పిన బాకీలు కట్టలేదా, అలాగే ఇంటికి తెచ్చిన అప్పులు వాళ్ళకి ఇస్తాడా లేదా అని నీకు అప్పుడు తెలిసిపోతుంది 1 నెల 2 నెలలు 3 నెలల్లో. అప్పుడు అది సరైన విధానం వాళ్ళకు నీకు నచ్చలేదు, అతను ఇవ్వలేదు, వాళ్ళకు ఆ డబ్బునంతా వాళ్ళకు వీళ్ళకు పెట్టి తాగి తదనాలు ఆటలాడి పోగొడతా ఉన్నాడని చెప్పి నీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి నువ్వు డబ్బు కట్ చేసి నీ అమరాపతిలో నీ అకౌంట్లో నువ్వు వేసుకోవడం మొదలుపెట్టు. సరేనా? 1 రూపాయి కూడా పంపించద్దు. పిల్లలకు సంబంధించి అంటావా, పిల్లల ఖర్చులకు సంబంధించి ఇంకా మీ భర్త ఒకడే ఉండడు కదా, మీ అమ్మ నాన్న దగ్గర మీ పిల్లలు ఉంటారు, లేదంటే మీ భర్త ఇంట్లో అత్త మామల దగ్గర పిల్లలు ఉంటారు. ఆ 2 కుదరకపోతే ఓన్లీ భర్త పిల్లలు చాలా చాలా అరుదు, తక్కువ ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళ ఖర్చుల పైన ఆ పిల్లలకు ఎవరో పక్క మీ వాళ్ళతోనైనా ఆ పిల్లలకు మంచి అడ్రస్ చూపిస్తూ ఏదైనా అవసరమైతే అకస్మాత్తుగా హాస్పిటల్ అవసరమో నువ్వు మాట పెట్టుకోవాలి మీ పక్క వాళ్ళతో, మీ అమ్మ నాన్నలతో కానీ, మీ అన్నగారితో కానీ, మీ ఆడబిడ్డలు ఇంటిగా ఉంటారు కదా, మీ వదిన గారు వాళ్ళతో నా బిడ్డలు బాగాలేదు చూపించండి అని చెప్పి వాళ్ళకి ఏదన్నా మంచి షార్ట్ నుంచి వాళ్ళకి 5,000 6,000 వాళ్ళకి తగిన ఎంతైతే అవసరమో అంతే నువ్వు సంపాదించినావు అని చెప్పి అంతా అమ్మగారు దోషమని చెప్పలేదు. నేను మళ్ళీ మీ పిల్లలకు ఏదైతే బాధ్యతగా అవసరం వచ్చిందో దానికి సంబంధించి వాళ్ళకి పంపించాలి. నువ్వు సంపాదించి కష్టపడి సంపాదించిన ఆ డబ్బు నీ అకౌంట్లో వేసుకోవాలి. ఆ విధంగా చేస్తే కనుక నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు. మీ భర్త ఇంటికాడ అక్కడ ఇక్కడ తిరిగి లాస్ట్ ఇంకా పంపేది చెప్పి ఆశ వదిలేసి అతను పని ఇవ్వడం మొదలు పెడతాడు, కష్టపడి సంపాదించుకోవడం మొదలు పెడతాడు. వాటిని మొత్తం తెలుసుకొని సరైన దారిలోకి వచ్చే అవకాశం ఉంది. అతను ఎంత మున్నోడు కానీలే, ఎంత ఎవరైనా కానీ నీకు, ఎందుకంటే చేతిలో డబ్బులు వస్తున్నాయంటే విచ్చలవిడిగా అది వాళ్ళ బాధ్యత తెలియదు. అదే నీ దగ్గర డబ్బు ఇంత అమౌంట్ ఉంది, 1,00,000 2 లక్షలు నీ వెనక బ్యాలెన్స్ పెరుగుతా పోయింది అనుకో, అప్పుడు
నా భార్య దగ్గర డబ్బులు బాగా సంపాదించేసింది, నేను ఈ విధంగా ఉంటే నన్ను ఏడపట్టించుకుంటుంది, నేను ఇది నా క్యారెక్టర్ కరెక్ట్ కాకనే కదా ఇంత పని చేసింది అనే రోజు అతనికి ఏదో రోజు తెలుసుకుంటాడు. తెలుసుకొని అతను మారిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. నీకన్నా ఎక్కువ డబ్బులు వచ్చి కూడే కొద్దీ మరి ఈ విధంగా చేయడము మంచిదమ్మా. ఇంకొక విషయంలో కూడా విషయంలో కూడా ఓటు కూడా ఏంటంటే ఎప్పుడు నీతి నిజాయితీగా మరి ఒక భర్తతో పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్నో విధాలుగా నిన్ను ఏదో విధంగా మభ్యపెట్టి నిన్ను ముగ్గులేకి దింపి నిన్ను ఏదైనా వశం చేసుకోవాలి, తోడు చేసుకోవాలని ఎంతోమంది చెడుకలు ఉంటాయి ఈ గల్ఫ్ కంట్రీలో. కాబట్టి మరి ఎవరంతా వాళ్ళు వచ్చింటారు ఇక్కడ ఉంటాయి. ఉన్నప్పుడు నువ్వు ఎంత హద్దులో ఉన్నానో అంతలే హద్దులోనే ఉండు నువ్వు, అంతే తప్ప మరి వాళ్ళతో ఎక్కువ మాట్లాడము మా పద్ధతి మాటల కన్నా ఇంకా ఎక్స్ట్రా మాటలు, డబుల్ మీనింగ్ డైలాగ్ మాటలు అంట ఇంకోటి అవి అన్నీ ఇప్పుడు మనకు లాస్ట్కు ఎక్కడ తీసుకెళ్తాయంటే ఒక మనిషిని మరి నువ్వు వశమైపోయే విధంగా, అంటే నువ్వు నీ హద్దు దాటి తప్పు చేసే వరకు దాటికి వెళ్ళే విధంగా పోతాయి మాటలు. చల్లగా ఐసులాగా ఉండే మాటలు చెప్తారు, జాగ్రత్త గల్ఫ్ దేశాలలో. కాబట్టి మళ్ళీ నువ్వు నోటి కూడా నీ ఒళ్ళు చెడిపోయింది కాకుండా నీ డబ్బులు కూడా తెంపుతో అతనికి ఇవ్వాలనిపించింది, అలాంటి టైం వచ్చింది. అట్లా ఇరుకును బట్టి అలాంటి ఇరుకున పడే టైం వచ్చింది మీకు ఇక్కడ సవాసు చేసిన వ్యక్తితో. అలాంటప్పుడు అతనికి నువ్వు డబ్బులు కూడా పెడతావు కూడా. అతని దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఇస్తానని చెప్పి తీసుకొని కూడా అప్పుడు 1 నెల 2 నెలలు నిజాయితీగా మాట్లాడిన తర్వాత అది నీ నెంబర్ బ్లాక్లో పెట్టడమో లేకుంటే నీ నుంచి దూరంగా తొలగిపోవడమో. అది కాకుంటే ఇప్పుడు ఏదైతే బాగుంది ఈ అమ్మాయితో సుమారు డబ్బులు వచ్చింది, ఇంకొక అమ్మాయిని కూడా ఇదే విధంగా మనము బాగా మనిషికి బాగా బ్రహ్మాండంగా ఉన్నాము, ఇంకా హ్యాపీగా ఇంకొకరిని అమ్మాయిని ఇదే విధంగా ట్రాక్ చేసి ఆ అమ్మాయి కూడా ఇంత డబ్బులు కొట్టేసి నేను బాగా సంపాదించుకోవాలా. అతనేమో ఇంటికి డబ్బులు నువ్వు ఇచ్చిన డబ్బు ఇంటికాడ అతనికి అంత ఆశాట్లే ఉండవు. కానీ నీకు చెప్పే మాటలతో నువ్వు నిజమైన నమ్మి నీ డబ్బు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇంటికాడ బాగా వాళ్ళ బెల్లం కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇంకా ఎవరైనా ఇంకా వాళ్ళ ఇంటికాడ అప్పులు అయ్యి కావచ్చు, లేదంటే ఇంకా అతని వెనకాల అమౌంట్ కావచ్చు, బాగా సంపాదించుకుంటూ ఉంటారు. మీకు తెలియదు అది, సరేనా? దయచేసి ఇంత దూరం వచ్చిన తర్వాత కష్టపడి సంపాదించిన సొమ్ము ఎవరికి ఇవ్వాల్సిన పనే లేదు. ఎవరి సొమ్ము వాళ్ళకు ఉంటుంది, ఎవరి కష్టం వాళ్ళకన్నీ ఉంటుంది, ఎవరి అవసరాలు వాళ్ళకన్నీ ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలినట్టుగా ఎవరెవరి ప్రాబ్లం వాళ్ళకి మచ్చుగా ఉంటాయి. మన ప్రాబ్లంలో మనం ఉండి మళ్ళీ అవతల వ్యక్తి ఒక ప్రాబ్లం మనం తీర్చాలనుకుంటే ఎట్లా? నువ్వు అతనితో చేయడమే అతనితో సవాసు చేయడమే అది తప్పు ముందు మెయిన్. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు సంపాదించిన దాంట్లో కూడా అతనికి ఇస్తే నువ్వు వచ్చిన దానికి అర్థమే ఉంటుంది మా చెల్లెమ్మ. ఎందుకంటే ఇలాంటివి చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటివి నా వరకు వచ్చాయి. కాబట్టి నా వరకు వచ్చినప్పుడు నేను ఎన్ని చదివాను, అందరికీ తెలుసుకున్నాను, ఎవరెవరు ఏ అవసరపడింది ఏ విధంగా జరుగుతున్నా తెలుసు. కాబట్టి నేను వీటిపై మాట్లాడుతూ ఉన్నాను. అందరూ అని చెప్పి దయచేసి అందరూ చెప్పి అనుకోవద్దు. ఎంతోమంది మాతృమూర్తులు తల్లులు ఉన్నారు, సంసారాన్ని చేతపట్టుకొని భర్తను చేతపట్టుకొని ఆ భర్తను మార్చుకొని ఆ తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ అత్త మామగారి పట్ల గౌరవంగా మర్యాదతో మాట్లాడుతూ మరి అలాంటి అక్క చెల్లెళ్ళు ఎంతోమంది సేవామూర్తులు ఉంటారు. అలాంటి వాటి గురించి మనం అసలు మాట్లాడం. చెడిపోతున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కొంతమంది. అలాంటి వారికి ఈ మన గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ విమర్శించలే. బాగుపడాలి, కోవిడ్కి వచ్చిన తర్వాత అన్ని కుటుంబాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అన్ని ఫ్యామిలీలు బాగుండాలి, మీ కష్టానికి ప్రతిఫలం ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకొని ఏ తప్పులు ఒప్పులు చేసుకోకుండా లక్షణంగా హ్యాపీగా ఎవరు పనులు చేసుకుంటూ ఎవరు సంపాదించుకొని ఇంటికి పంపించుకొని సంతోషంగా ఉండాలని చెప్పేదే మా గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ ఉద్దేశము. ఎవరిని కించపరిచేదానికి కాదు, ఎవరు అవమానపరిచేదానికి కాదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. ప్రతి ఒక్కటి కూడా 100% నిజాలే చెప్తాను. దయచేసి అందరూ కూడా మన గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరి ఈ వీడియో కూడా షేర్ చేయండి. చాలామందికి మరి వాళ్ళు అంటే వాళ్ళు చాలామంది వీడియో చూసిన తర్వాతనే తెలుసుకొని హ్యాపీగా సంతోషంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై భారత్, జై హింద్, జై కువైట్.